పూజ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్య దృష్టి ఏ సైన్స్ ఆఫ్ లక్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇంతవరకు తెలుగు టీవీ మీడియాలో మరెవరూ చెప్పని విధంగా టారో కార్డ్స్ రీడింగ్ ద్వారా మీ పురాకృత కర్మ దోషాలను గుర్తించి నివారణ ఉపాయాలను తెలియజేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య మంత్రశాస్త్ర నిపుణులు, దివ్య జ్ఞాన స్వరయోగి, టారో ఎనలిస్ట్, పూజ్య గురూజీ డాక్టర్ షణ్ముఖ శ్రీనివాస్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం గురుగారు, మీరు నిన్న కూడా తెలియజేశారు టారో కార్డ్స్ రీడింగ్ గురించి. మరి కొత్తగా చూసే మా ప్రేక్షకుల కోసం మరికొంత వివరాన్ని టారో కార్డ్స్ రీడింగ్ ఎలా ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనే తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే చ తత్సే జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః పితృభ్యః మాతృభ్యో నమః. మనం మాట్లాడుకున్నాం టారో కార్డ్స్ గురించి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి మనం తెలియజేసుకుందాం. ఈ టారో కార్డ్ రీడింగ్ అనేది అత్యంత పురాతనమైన శాస్త్రం. ఇది అంటే భవిష్యత్తుని తెలియజేసే అనేకమైన రమణ ప్రశ్న శాస్త్రం, అట్లాగే ప్రశ్న శాస్త్రం, ఇలా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా చాలా పురాతనమైనది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడుకలో ప్రస్తుతం ఉన్నది ఈ టారో కార్డ్ రీడింగ్ మాట. అంటే ఇందులో పంచభూతాలకి సంబంధించిన వైబ్రేషన్స్ ఉంటాయి. మానవ శరీరం కూడా పంచభూతాలతోనే తయారై ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక ప్రశ్నకర్త ఫుల్ యాంగ్జైటీతో, అంటే నిజంగా నేను ఈయనేం చెబుతారులే మనం తెలుసుకుందాం అనుకోవడం కాకుండా, నేను నిజంగానే నా సమస్యతో ఫీల్ అయ్యి ఆ ఇంటెన్సిటీతోటి నేను దీన్ని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఆ వైబ్రేషన్ని నేను క్యాచ్ చేయడం, నా చేతుల ద్వారా ఈ కార్డ్స్ కూడా క్యాచ్ చేయడం జరుగుతుంది. నా చెయ్యి ఆటోమేటిక్గా ఆ వైబ్రేటెడ్ అయి ఉన్న కార్డు మీదకి వెళ్ళడం, దాన్ని తీయడం, తద్వారా ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు ఏంటి అన్నది మనం తెలుసుకోవడం జరుగుతుందమ్మా. ఇందులో ఒక 78 కార్డ్స్ ఉంటాయి. ఇందులో 78 కార్డ్స్ ఉంటాయి. ఇందులో 22 కార్డ్స్ని మేజర్ ఆర్కానా అంటారు. అలాగే 56 కార్డ్స్ని మైనర్ ఆర్కానా అంటారు. ఈ మేజర్ ఆర్కానా అన్నది ఏంటంటే ఆకాశతత్వానికి సంబంధించింది. ఈ మైనర్ ఆర్కానా ఏవైతే ఉందో ఇవన్నీ కూడా మిగిలిన 4 తత్వాలకి సంబంధించిన అనమాట. పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్, అంటే ఇలా పంచభూతాలకి సంబంధించిన వైబ్రేషన్స్ ఇవి చాలా అద్భుతంగా కలిగి ఉంటాయి. కాబట్టి మనం ప్రశ్న ఎలా అడగాలో కూడా మనం నిన్న కుదరలేదు మనం చెప్పడం, ఇవాళ మనం తెలియజేసుకుందాం. ప్రశ్న అడిగే విధానం ఉంటుందమ్మా. అదేంటంటే ప్రశ్నకర్త పూర్తి ఇంటెన్సిటీగా, అంటే నేను తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో అడిగినప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. అంతేగాని మనం ఏం చెప్తారో చూద్దాం, పరీక్షిద్దాం అనుకున్నప్పుడు మాత్రం ఆ వైబ్రేషన్ నాకు క్యాచ్ అవ్వదు. కాబట్టి ముందుగా ప్రశాంతంగా మీరు అందరూ ఎవరైతే అడగదలుచుకున్నారో, సమస్య సొల్యూషన్ తెలుసుకోవాలనుకున్నారో వాళ్ళు చక్కగా శుచి అయిన వస్త్రధారణ చేసి ఉండాలి, స్నానం చేసి ఉండాలి. అట్లాగే ఫోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఏదైతే ఉందో కుడివైపున పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి శరీరంలో నాడులు ఉంటాయి. సో కుడివైపున నాడిని పింగళ నాడి యాక్టివేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ పింగళ నాడి నుంచి సూర్య సంబంధితమైన నాడి, దాని నుంచి ఎక్కువ వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ని నేను క్యాచ్ చేయడానికి నాకు వీలవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో. ఎదురుకుండా ఉన్నప్పుడు ఉండే ఆ ఎనర్జీ వేరు, ఆ ఫ్లోటింగ్ ఆఫ్ ఎనర్జీ వేరు. సో దూరంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రశ్నకర్త చక్కగా స్నానం చేసి ఉండాలి. కనీసం స్నానం చేయడం కుదరని పక్షంలో కాళ్ళు అయినా కడుక్కొని ఉండాలి, తడి కాళ్ళతో అయినా ఉండాలి. సో ఇఫ్ దే వాంట్ కరెక్ట్ ఆన్సర్, సో ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ చేయకపోయినా వస్తుందంటే వస్తుంది, కానీ ఇవి చేయడం వల్ల ఇంటెన్సిటీ అన్నది బాగా, వైబ్రేషన్ అన్నది నాకు బాగా క్యాచ్ అవుతుంది అన్నమాట. సో దానివల్ల అలా ఒకసారి ప్రశ్న అడగడానికి ముందుగా గట్టిగా శ్వాస తీసుకుని వదలడం వల్ల ఏమవుతుందంటే ఒకసారిగా నాడీ ప్రకంపనం అంతా జరుగుతుంది ఒకసారిగా. అప్పుడు క్వశ్చన్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి తూర్పు ముఖంగా నిలబడి కానీ కూర్చుని కానీ, యాక్చువల్గా అయితే తీర్థం కానీ దేవాలయాల్లో మనం పుచ్చుకునే తీర్థం కానీ లేకపోతే దేవాలయానికి వెళ్ళినా కానీ పెద్దల్ని కలుసుకున్నా కూడా నిలబడి ఏమీ మనం చేయకూడదు. ఈ ముఖ్యంగా ప్రశ్న శాస్త్ర ప్రకారం కూర్చుని అడగాలి. సో చక్కగా ప్రశాంతంగా కూర్చుని ఒకసారి గట్టిగా మీ శ్వాస తీసుకుని ఆ క్వశ్చన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, నిజంగా నేను గురువు గారిని అడిగి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను అని కుడివైపున ఫోన్ పెట్టుకుని మాట్లాడడం వల్ల పింగళ నాడి లేదా సూర్యనాడి నాకు యాక్టివేట్ అయ్యి నేను వాళ్ళకి ఎగ్జాక్ట్గా చెప్పడానికి, నాకు రీడ్ చేయడానికి కుదురుతుందమ్మా. ఓకే,
ఓకే అండి. సరే. మరి చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కానీ ప్రశ్న అడగాలి అనుకుంటే ఒకసారి శ్వాస తీసుకుని ప్రశాంతంగా చక్కగా స్పష్టంగా తడబాటు లేకుండా ప్రశాంతంగా అడగండి ప్రశ్న. గురుగారు చక్కని పరిష్కార మార్గం మీ అందరికీ కూడా సూచిస్తారు. అలాగే గురుగారు మన మొదటి కాల్ అవుతున్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రేణుక అండి. మా బాబు గురించి అడగాలండి. తప్పకుండా. బాబు పేరు? మా బాబు పేరు రవితేజ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఏలూరు నుంచి అండి. బాబుకి ఉద్యోగంలో ఉన్న ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సమస్య చెప్దురు కానీ ఒకసారి గురువు గారికి సమస్య క్లియర్గా తడబాటు లేకుండా ప్రశాంతంగా చెప్పండి. అలాగే చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్కారం, శివార్పణం. చెప్పమ్మా. బాబుకి ఉద్యోగంలో ఉన్నది రావట్లేదు, అందుకని బాబు పేరు రవితేజ. ఏం చదువుతున్నాడమ్మా బాబు? ఏం చదివాడు? బీటెక్ అయిపోయిందండి. ఇప్పుడు చిన్న ఉద్యోగంలో ఉన్నాడు. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నా తగలట్లేదు. సరేనమ్మా. సరే, ఒకసారి ఇందాక నేను చెప్పాను కదా, ప్రశాంతంగా ఒకసారి గట్టిగా శ్వాస తీసుకుని తూర్పు ముఖంగా నిలబడి ప్రశ్న అడగండి అమ్మా. మా బాబుకి ఎలా ఉంటుందని అడగండి క్లియర్గా. మా బాబుకి ఎలా ఉంటుందండి? తూర్పు వైపు కూర్చున్నారండి. శుభమమ్మా, మంచిది. తూర్పు వైపు కూర్చుని మా బాబుకి స్పష్టంగా అడగండి అమ్మా. కెరియర్ గురించి అడుగుతున్నారు కదా మీరు, ఏ ప్రశ్న అడుగుతున్నారో ఆ ప్రశ్న కరెక్ట్గా ఉండాలి. అడగండి. కెరియర్ గురించి బాబుకి ఎలా ఉంటుంది? తప్పనిసరిగా అమ్మా. చూద్దాం, కార్డ్స్ కాలచక్రం అతను ఎటువైపు నడిపిస్తుందో చూద్దాం. మా మీ బాబుకి చక్కగా ఉంది, ఎదుర భవిష్యత్తు చాలా బాగుంది. కాకపోతే ప్రస్తుతం చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన కార్డు వచ్చింది మనకి ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే వర్క్ చేస్తున్నాడో కొంతకాలం ఇంకా అక్కడే వర్క్ చేసుకుంటూ, నేను ఒక పరిహారం చెప్తానమ్మా, అది చేసుకోండి. ఒక 4 months తర్వాత నుంచి ఇతనికి ఉన్నతని కనిపిస్తుంది. చక్కగా కెరీర్లో సెటిల్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఒక పని చేయించండి అమ్మా. ఇప్పుడు ఎక్కడున్నాడు బాబు? బెంగళూరులో ఉన్నాడు. కృష్ణ ఆలయానికైనా వెళ్ళే అలవాటు ఉందా బాబుకి? ఏంటండి? కృష్ణుడి ఆలయానికి వెళ్ళే అలవాటు ఉందా బాబుకి? అందుకనేనమ్మా నాకు కృష్ణుడు ఎందుకు వచ్చిందంటే వైబ్రేషన్, అతని అదృష్టం. కృష్ణుడిని పూజించడం వల్ల అతని అదృష్టం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడికి మనకు బెంగళూరులోనే ఇస్కాన్ వాళ్ళది కృష్ణాలయం టెంపుల్ ఉంది. అది వెన్న తీసుకుని ప్రతి శనివారం వెన్న తీసుకుని ప్రతి శనివారం కృష్ణాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ తను కొంత తీసుకోమనండి. అలాగే ఎవరైనా ఫ్రెండ్స్తో కూడా వచ్చిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇమ్మని చెప్పండి. 4 months తర్వాత నుంచి అతనికి కెరీర్లో మార్పు కనిపిస్తుంది. మా తెల్లటి కలవ పూలు కనిపిస్తున్నాయి ఈ మధ్య, వాటితో ఏమైనా పూజ అయినా చేశారా మీరు? హలో 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 నేను చేశానండి. ఎప్పుడు చేశారమ్మా? నేను కృష్ణారం చేస్తానండి, శుక్రవారం అమ్మవారికి. అమ్మవారికి దేంతో చేస్తారు మీరు? కలువు పువ్వులు పెడతానండి. అదే కలువు పువ్వులు చేస్తున్నారు. కానీ ఏదైనా నైవేద్యం ఏం పెడుతున్నారు మీరు? పాలలో పంచదార వేస్తానండి. అదే సరిపోవట్లేదమ్మా. క్షీరాన్న నైవేద్యం పెట్టండి, కలవ పువ్వులతో చేయండి. కుబేరుణ్ణి కూడా ప్రార్థన చేయండి అమ్మా. మీరు కుబేరుణ్ణి ప్రార్థన చేయట్లేదని వస్తుంది నాకు వైబ్రేషను. అలాగే అండి. కుబేరుణ్ణి చేస్తున్నారా మీరు? చేయనండి. కుబేరుణ్ణి తలుచుకోండి. మరి కుబేరుడు అంటే లక్ష్మీదేవి ఏజెంట్. సో ముందుగా మనం ఎవరినైనా అధికారిని కలుసుకోవాలంటే పిఏని కలుసుకోవాలి కదా. అందువల్ల ముందుగా కుబేరుడు సాధన చేసి తర్వాత లక్ష్మీదేవికి కలవ పూలతో చేయండి అమ్మా. శుభం. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మన తదుపరి కాల్ అవుతున్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్కారం అండి, దివ్య దృష్టి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? వరలక్ష్మి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి పేరు? కొంచెం గట్టిగా మాట్లాడండి మీరు. ఓకే వరలక్ష్మి గారు, మీరు దయచేసి టీవీ చూడకండి, సరేనా? ఓకే, అమ్మాయి గురించి సమస్య గురువుగారికి చాలా ప్రశాంతంగా స్పష్టంగా తడబాటు లేకుండా ఒకసారి శ్వాస తీసుకుని ప్రశాంతంగా అడగండి. తూర్పు వైపు కూర్చుని అడగండి, సరేనా? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. శివార్పణం చెప్పమ్మా. పేరేంటమ్మా? అనిత. మల్లిక. సరేనమ్మా. అంటే ఒడిదుడుకులుగా ఉంటాడు ఏంటి, ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? మీ దగ్గరే ఉంటుందా లేదంటే భర్తతో ఉంటుందా? సరేనమ్మా. అమ్మాయి ఏం చదువుకుంది? ఎంకామా? సరే, ఇప్పుడు ఏమైనా ఉద్యోగం ఏదైనా చేస్తుందా అమ్మాయి? సరేనమ్మా. కార్డ్స్ ఏం చెప్తాయో చూద్దాం, ఏం వరి అవ్వక్కర్లేదు.
అమ్మా ప్రస్తుతం కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ఇబ్బందికర పరిస్థితినే చూపిస్తున్నాయమ్మా. మీ అమ్మాయి జీవితానికి సంబంధించి ఇంకా మరికొంతకాలం మీరు ఈ సంఘర్షణ అన్నది కనిపిస్తుంది. అంతర్గత శత్రువులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పడం కానీ, లేదంటే వీళ్ళిద్దరి కాపురానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ ఎవరో క్రియేట్ చేస్తున్నట్టుగా వస్తుంది ఇక్కడ. అమ్మాయికి తల్లో పూలు పెట్టుకునే అలవాటు ఉందా అమ్మా? అమ్మా మల్లెపూలు కానీ సువాసన గల సన్నజాజి పూలు కానీ మల్లెపూలు కానీ ఏవైనా సరే ముందు అమ్మవారికి పెట్టి ప్రతి శుక్రవారం పెట్టుకోమని చెప్పండి. అలాగే దత్తాత్రేయుడిని పూజించమని చెప్పండి అమ్మా. దత్త కవచం ఉంటుంది, ఆ కవచం పారాయణ చేయమని చెప్పండి. అలాగే మీకు ఎవరైనా అక్కడ పురోహితులు ఉన్నట్లయితే కనుక ఒకసారి దాంపత్య హోమం చేయించండి. పసుపు కొమ్ములతో చేస్తారు, ఒకసారి చేయించండి, మీకు మార్పు కనిపిస్తుంది. శుభం. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరి మీరు గురువుగారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి మాత్రమే కాల్ చేయగలరు. అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ మీద కనపడుతున్న గురుగారు వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోగలరు. అలాగే గురువుగారు ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. అలాగే గురు, శుక్రు, శని, ఆదివారాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అందుబాటులో ఉంటారు. ఆయా ప్రాంతాల ప్రజలందరూ కూడా గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే ముందుగానే అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే గురుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సంతాన, జాతక, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా కానీ గురుగారు చక్కగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, జమాలజీ, జియోప్రతిక్, స్ట్రెస్ రిలీవ్ థెరపీ, క్రిస్టల్ థెరపీ, అలాగే పిరమిడ్ థెరపీ, కలర్ థెరపీ, రుద్రాక్ష థెరపీ, స్వరయోగ, ఫెంగ్ షుయి, టారో, పెండ్యులం డౌజింగ్, ఆరా స్కానింగ్, చక్ర హీలింగ్ మొదలైనటువంటి సమస్యలకు చక్కగా ఈ శాస్త్రాల ద్వారా చక్కని పరిష్కార మార్గాలు మీ అందరికీ కూడా తెలియజేస్తారు. మరి గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే ముందుగానే అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి మాత్రమే కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అలాగే గురుగారు ఈ దివ్య దృష్టి అని చెప్తూ ఉన్నాం, ఇందాక మన ప్రోగ్రామ్ పేరు కూడా దివ్య దృష్టి. ఈ దివ్య దృష్టి అంటే ఏంటి, అసలు ఎలా వస్తుంది, ఇది అందరికీ ఉంటుందా లేకపోతే కొంతమందికే ఉంటుందా, దీని గురించి? మంచి ప్రశ్న అమ్మా. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది దివ్య దృష్టి అనేది ప్రతి మనిషికి కూడా భగవంతుడు అన్ని రకాల అవకాశాలు, శక్తులు అన్నీ ఇస్తాడు. మనం దాన్ని నిలబెట్టుకోవడం లేదా సాధన ద్వారా పెంపొందింపజేసుకోవడం అనేది చేసుకోవాలి. ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో అందరికీ మనం ఏం చేస్తామో అవి కూడా నిద్రాభయ మైథునాలు ప్రాణికోటికి సహజాలు. నిద్రపోవడం, భయపడడం, మైథునం అన్నది ప్రపంచంలో ప్రతి చిన్న జీవి దగ్గర నుంచి మనిషి వరకు చేసేది. అయితే వాటికి మనకి తేడా ఏంటంటే అవి అడ్డంగా పుడతాయి, భూమికి అడ్డంగానే ఉంటాయి. ఒక మనిషి మాత్రం అడ్డంగా పుట్టి నిలువుగా ఎదుగుతాడు. సో ఎందువల్ల అలా జరుగుతుంది అంటే ఆ వెన్నుపాము చివరిలో ఉన్న మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి ఉండడం వల్ల ప్రతి మనిషిలోనే పరమేశ్వరుడు ఉంటాడు. సో దివ్య దృష్టి అనేది అందరికీ ఉంటుంది. దాన్ని మనం యోగ సాధన ద్వారా లేదా ఒక సంబంధితమైన కరెక్ట్ సాధన ద్వారా దాన్ని యాక్టివేట్ మనం చేసుకున్నప్పుడు డెఫినెట్గా ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పాలంటే సిక్స్త్ సెన్స్ అంటే కొంతమందికి జరగబోయేది తెలుస్తూ ఉంటుంది, ఒక్కొక్కరికి ముందుగానే తెలుస్తుంటుంది. అది అప్పుడప్పుడే తెలుస్తుంటుంది, ఎప్పుడు అది యాక్టివేషన్లో ఉండదు. దాన్ని మనం సక్రమైన మార్గంలో ఎవరైనా గురువులను ఆశ్రయించి లేదా తెలుసుకుని మనం చేసినప్పుడు దివ్య దృష్టి అనేది ఆటోమేటిక్గా వస్తుందమ్మా. నేను ఎంతో కాలం తీవ్రంగా సాధన చేయడం ద్వారా నాకు ఆజ్ఞాచక్రం అనేది యాక్టివేట్ అయ్యింది. సో యాక్టివేట్ అయ్యింది కాబట్టి నాకు ఎవరైనా ఫోన్ చేసినా లేదా ఎవరైనా వచ్చి కలిసినా వాళ్ళ యొక్క స్థితిగతులు నాకు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల నాకు తెలుస్తాయి కొంతవరకు. అవి మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు వస్తారు. ఇంకా మనం దీని గురించి మాట్లాడుకుందాం. మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. దివ్య దృష్టి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి భారతి. ఓకే, భారతి గురించి సమస్య అడుగు కానీ ఒక్కసారి మీరు తూర్పు వైపు ఒక్క నిమిషం అండి. ప్రశాంతంగా ఊపిరి తీసుకుని ఒకసారి తూర్పు వైపుగా కూర్చుని ప్రశాంతంగా స్పష్టంగా తడబాటు లేకుండా టీవీ వాళ్ళు మ్యూట్ చేసి అడగండి. చెప్పండి. టీవీ చూస్తున్నారండి మీరు, దయచేసి టీవీ చూడకండి. హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. మన తదుపరి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. దివ్య దృష్టి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మల్లేశ్వరి గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు. బాబు పేరు?
శ్రీకాంత్ అండి. శ్రీకాంత్. ఓకే, ఒకసారి మీరు ప్రశాంతంగా ఊపిరి తీసుకుని స్పష్టంగా అండి, తడబాటు లేకుండా ప్రశ్న అడగండి. ఓకే. చెప్పమ్మా, శ్రీకాంత్ అండి. చెప్పమ్మా, చెప్పు. హలో, చెప్పమ్మా, వినిపిస్తోంది, చెప్పమ్మా, అడగమ్మా. శ్రీకాంత్ అండి. బాబు అగ్రికల్చర్ చేస్తున్నాడండి. అగ్రికల్చరల్ చదువు చదువుతున్నాడమ్మా? చదువుతున్నాడు సార్. చెప్పమ్మా. ఎలాగుంటుంది ఏమ్మా? ఏంటి బాబు అంటే విద్య గురించమ్మా మీరు అడిగేది? జాబ్ పరంగా ఎట్లా ఉంది? ఇంకా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడమ్మా లేదా మధ్యలో ఉన్నాడా? ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అప్పుడే జాబ్ గురించి ఎందుకమ్మా? సరే సరే, ఎలా ఉందని తెలుసుకోండి. అదే మీరు ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా కుడివైపున పెట్టుకున్నారా రిసీవరు, అది ఫోను కుడివైపున పెట్టుకోండి అమ్మా. నాకు వైబ్రేషన్ రావట్లేదు ఇక్కడ. కుడివైపుకు మార్చుకుని మా అబ్బాయికి కెరీర్ ఎలా ఉంటుంది గురువు గారిని ప్రశాంతంగా అడగండి అమ్మా. నాకు వైబ్రేషన్ దొరకట్లేదు మీది. ఓకే, ఓకేనమ్మా, చూద్దాం ఎలా ఉందో చూద్దాం. అమ్మా, మీ బాబు పరిస్థితి అయితే భవిష్యత్తులో అయితే ఉద్యోగరీత్యా బాగా సెటిల్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. కాకపోతే నిర్ణయాలు మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. చుట్టూ యొక్క కొంతమంది స్నేహితుల యొక్క చెడ్డ ప్రభావం ఇతని మీద ఉన్నట్టుగా కనిపిస్తోందమ్మా. ఎలా ఉంటున్నాడు ఇంట్లో? బాగానే ఉంటున్నాడా? ఏమైనా కొంచెం అల్లరిజల్లరిగా ఉంటున్నాడా? చెప్పమ్మా. ఉద్యోగ స్థానం బాగానే ఉంది. ఈ మధ్య ఏమైనా ఏనుగు తొండం చేత ఆశీర్వాదం ఏమైనా తీసుకున్నాడా బాబు? ఏమైనా ఏనుగు తీసుకోలేదా? తీసుకోవాలమ్మా, ఇతను తీసుకోవాలి. గణపతి యొక్క వైబ్రేషన్ వస్తుంది ఇతనికి. మీరు చిన్న తిరుపతిలో నాకు తెలిసి అక్కడ ఆలయ ఏనుగులు ఉంటాయి. ఒకసారి ఒక శనివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ బాబునితో పాటు మీరు కూడా వెళ్ళండి. అక్కడ మావటి వానికి దక్షిణ ఇచ్చి ఏనుగు చేత ఆశీర్వాదం తీసుకునేలా ఏర్పాటు చేయండి అమ్మా. బాబుకి మార్పు కనిపిస్తుంది. అలాగే ఒకసారి గాణుగాపురం ఎప్పుడైనా వెళ్ళారమ్మా మీరు? గాణుగాపురం వస్తుంది, దత్తాత్రేయుడు గాణుగాపురం కూడా ఒకసారి బాబుని తీసుకువెళ్ళండి. విద్య అంతా బాగానే ఉంది. ఉద్యోగం చేస్తాడు కానీ ఉద్యోగంలో ఆటంకాలు కనిపిస్తున్నాయి. కుదిరితే కనుక మీరు ఒకసారి వ్యక్తిగతంగా కలవండి అమ్మా. శుభం. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరి మీరు గురువుగారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి మాత్రమే కాల్ చేయగలరు. మరి అపాయింట్మెంట్స్ కోసం మాత్రం స్క్రీన్ మీద కనపడుతున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేయగలరు. అలాగే మన తదుపరి కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. దివ్య దృష్టి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కర్నూలు అండి. మా పేరు హాజీ మలం బాబు అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి. మీ గురించే. ఓకే, మీరు కొంచెం గట్టిగా స్పష్టంగా మాట్లాడండి. ఓకే అండి. ఫోన్ కుడివైపు పెట్టుకోండి. ప్రశాంతంగా శ్వాస తీసుకుని స్పష్టంగా అడగండి ప్రశ్న. చెప్పండి 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 చెప్పండి. నమస్కారం గురించి. శివార్పణం చెప్పండి. సార్, మాకు ఆర్థిక ఇబ్బందులు అండి. ఏ బిజినెస్ చేయాలో తెలియదు. వ్యాపారంలో కూడా పెద్దగా రాణించలేకపోతుంది. మీ పేరు నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఒకసారి పేరు చెప్తారా? మా పేరు హాజీ మలం బాబు అండి. ఎవరు మీరు? అంటే ముస్లింలా? సార్, ఎవరండి మీరు? ఎవరు? ధర్మం, మీ మతం? హిందువులండి. హిందువులేనా? అవునండి. సరే సరే, ఒకసారి చూద్దాము మీ కార్డ్స్ ఏం చెప్తున్నాయి భవిష్యత్తు అన్నది చూద్దాము. ఏం వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకే అండి. మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? వ్యాపారం ఏం చేస్తున్నారు? మెడికల్ చేస్తున్నామండి. మెడికల్ దాంట్లో ప్రస్తుతం మరి బాగానే ఉన్నట్టు కార్డ్స్ చెప్తున్నాయి. ఎలా ఉంది మీకు ఈ మధ్యకాలంలో ఆర్థికంగా లబ్ధి అయినా కలిగిందా మీకు? ఒక 2-3 నెలల క్రితం ఏ ఆర్థికంగా ఏముండదండి. ఈరోజు సంపాదించినామా ఈరోజు అయిపోయింది. అంటే వచ్చి వెళ్ళిపోతుంది కానీ నిలబడట్లేదు మీకు. అవును సార్. సరే సరే, మీకు ఇంటికి దగ్గరలో ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయం ఉందా? ఉందండి. ఎప్పుడైనా మీరు శనగలు ఏమైనా నైవేద్యం పెట్టించడం ఏమైనా చేశారా? చేయలేదు సార్. ఎప్పుడైనా అనుకున్నారా చేద్దాం అమ్మవారికి పెడదాం ప్రసాద వితరణ అయినా చేద్దామని అనుకున్నారా? అనుకోలేదు సార్. అనుకోండి. ఒక 3 శుక్రవారాల పాటు శనగలు, వేయించిన శనగలు అమ్మవారికి నైవేద్యం పెట్టించి భక్తులకు వితరణ చేయించండి. మీకు మార్పు కనిపిస్తుంది. మీకు సర్పదోషం ఒకటి బాగా ఎక్కువ కనిపిస్తుంది.
ఎక్కడైనా మీకు పురోహితులు ఉన్నట్లయితే కనుక సర్పశాంతి హోమం అనేది చేయించుకోండి. లేకపోతే ప్రస్తుతానికి అది చేయించుకొని మనం ఈ ఎండింగ్లో మనం ఒక రెమెడీ ఒకటి చెప్తాను, మీకు అది బాగా ఉపయోగపడుతుంది. అది నోట్ చేసుకుని అది కూడా చేసుకోండి. శుభం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మరి ఇందాక దివ్య దృష్టి గురించి మనం వివరించుకుంటున్నాము, వివరించండి. ఇప్పుడు దివ్య దృష్టి అనేది మనం చెప్పుకున్నట్టుగా అందరికీ ఉంటుంది. దాన్ని యోగ సాధన ద్వారా 2 రకాలుగా దాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే హఠ యోగాది యోగాసనాలు వేయడం ద్వారా, సూర్య నమస్కారాలు కానీ యోగాసనాలు కానీ వేయడం ద్వారా మూలాధారంలో ఉన్న ఆ కుండలిని శక్తి వైబ్రేట్ అయ్యి పైకి కదలడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే తీవ్రంగా మంత్రజపాదాలు చేయడం వల్ల. సో నాకైతే ఎవరు గురువులు లేరు, నేను ఓన్గానే నేను స్వామి వివేకానంద బిలీవర్ని. నేను ఒకసారి ఈ సందిగ్ధంలో ఉన్నప్పుడు నేను ఆయనది ఒక కొటేషన్ చదివాను అనమాట. అనేకమైన శాస్త్రాలు చదివిన వాడి కన్నా దయ్యాన్నన్నా ప్రత్యక్షంగా చూసినవాడు గొప్పవాడని. అంటే దానివల్ల అతనికి ఏముంటుందంటే అనుభవ జ్ఞానం అనేది ఉంటుంది. ఇప్పుడు పంచదార తీయగా ఉంటుందని మన శాస్త్రాల్లో చదువుకుంటాం, దానివల్ల మనకు ఉపయోగం ఉంది. పంచదార నేలకు మీద వేసి చూసి తీయగా ఉందని అనుకోవాలి. సో నేను కూడా నేను సాధన చేసి నేను చూడాలి అనుకుని నేను ఆయన్ని గురువుగా నేను భావించి నేను తీవ్రమైన సాధన చేయడం ద్వారా నాకు ఈ కుండలిని శక్తిని నేను ప్రత్యక్షంగా చూడగలిగాను, యాక్టివేట్ చేసుకోగలిగాను అన్నమాట. సో దానివల్లనే మనకి ఈ వైబ్రేషన్స్, ఈ స్వరశాస్త్రం అనేది తెలుస్తుంది. భవిష్యత్తులో మనం కూడా ఈ స్వరశాస్త్రానికి సంబంధించిన క్లాసెస్ కూడా కండక్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. సో డెఫినెట్గా అందరికీ కూడా, ఎందుకంటే మానవుడిలోనే ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు ఎక్కడో వేరే ఉండడు. బ్రహ్మాండంలో ఏది ఉంటుందో పిండాండంలో కూడా అదే ఉంటుంది, మనలో కూడా అదే ఉంటుంది. సో ప్రతి వ్యక్తికి హ్యాస్ ఎ రైట్ టు బికమ్ గాడ్. ఎవ్వరూ కూడా పాపులు కానీ పాపాత్ములు కానీ ఎవరు ఉండరు. పుట్టుకతోటి అందరూ స్వచ్ఛంగానే ఉంటారు. వారి వారి కర్మలను బట్టి వాళ్ళు పాపులు గాను లేదా గొప్పవాళ్ళు గాను అవుతారు. అంటే జన్మనా జాయితే శూద్ర కర్మణా జాయితే అని. అంటే జన్మ ఎత్తడం వల్ల శూద్రుడో లేదా బ్రాహ్మడో లేదా వేరే వాళ్ళు అనిపించుకోరు. సో కర్మ వల్ల వాళ్ళు దాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మాత్రమే వాళ్ళకి అది వస్తుంది. కాబట్టి దీని గురించి మనం ఇంకా ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది మనం మెల్లిమెల్లిగా మాట్లాడుకుంటున్నాము. హలో, నమస్కారం అండి. దివ్య దృష్టి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలండి. కృష్ణకుమారి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప పేరు? ఓకే అండి, ఫోన్ కుడివైపు పెట్టుకోండి అండి. ప్రశాంతంగా అడగండి, ప్రశ్న స్పష్టంగా అడగండి, తడబాటు లేకుండా ప్రశాంతంగా అడగండి. చెప్పమ్మా. శివార్పణం చెప్పమ్మా. పాప పేరు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? సంబంధాలు చూస్తున్నారా? సరేనమ్మా, సరే కార్డ్స్ ఏం చెప్తాయి మీ అమ్మాయి గురించి మనం చూద్దాము. మా వివాహం అయితే అవుతుంది కానీ చాలా ఆటంకాలు కనిపిస్తున్నాయి మా వివాహానికి. పాపకి దగ్గర దాకా వచ్చి చెడిపోవడం కానీ చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందమ్మా? సరే అమ్మవారి లలితా శాస్త్రం ఏదైనా పారాయణ చేసి అలవాటు కానీ చేయడం కానీ జరిగిందా ఈ మధ్యకాలంలో? అమ్మాయి చేస్తుందా? ఎక్కడైనా సామూహిక పారాయణాల్లో పాల్గొందా అమ్మాయి? పాల్గొమనమ్మా. ఇంట్లో అమ్మాయి చదువుతోంది కానీ సామూహికంగా ఉండి ఏదైనా భజన, అమ్మవారికి సంబంధించిన కీర్తన భజన కార్యక్రమంలో, అంటే ఈ మేళతాళాలు భజన చేస్తూ ఉంటారు కదా, ఆ భజన కార్యక్రమంలో పాల్గొమని చెప్పండి. అంటే ఏమవుతుందంటే ఆ వాయిద్యాలు వినడం వల్ల కూడా శరీరంలో వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి వైబ్రేషన్ అన్నది, దైవశక్తి అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. సో భజన కార్యక్రమంలో గొంతెత్తి పాటలు పాడడం కానీ లేదా పాటలు పాడేటప్పుడు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించడం కానీ చేయించే అలవాటు చేయండి అమ్మా. ఈ అమ్మాయికి రేపు అక్టోబర్ వరకు అనుకూలంగా లేదని వస్తుంది. కుదిరితే కనుక ఒకసారి వ్యక్తిగతంగా కలవండి అమ్మా. అంటే ఇది కార్డు కొంత ఇబ్బందికర కార్డు వచ్చింది మీ పాపకి, సరే వ్యక్తిగతంగా కలవడానికి ట్రై చేయండి అమ్మా. శుభం. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. అలాగే గురువుగారు, మరి ఎంతోమంది సమస్యలతో, ఆర్థిక సమస్యలతో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఇందాక మన కాలర్ కూడా చూసినట్లుగానే ఈ ఆర్థిక సమస్యలు తీరిపోవడానికి, అలాగే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగడానికి మా ప్రేక్షకులకు ఏదైనా ఒక మంచి ఉపాయం తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మా. ఈరోజు మనకి శ్రావణ మాసం, షష్ఠి, మంగళవారం, అశ్విని నక్షత్రం, చాలా మంచి యోగం ఈ యోగం. సో అందరూ కూడా ఏం చేస్తారంటేనమ్మా,
డబ్బు కావాలన్నా, సమస్యలు నుంచి బయటపడాలన్నా, వివాహం కావాలన్నా అన్నిటికన్నా కూడా మనకి 3 సంధ్యలు ఇచ్చాడు భగవంతుడు. ప్రాతః సంధ్య, మధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. సో వీటన్నిటికన్నా కూడా పరమేశ్వరుడికి ఇష్టమైంది. దేవతలు కూడా ప్రాతః సంధ్య చేయడం అనేది మన కర్తవ్యం అది. కానీ సాయం సంధ్య వేళ ఈశ్వరుణ్ణి సేవిస్తూ సకల దేవతలు ఉంటారని చెప్తుంది అన్నమాట శివ మహాపురాణం. దాన్నే ప్రదోషకాలం అంటారు. సో ఈ ప్రదోష కాలంలో ఈ రోజున ఎవరైతే సమస్యల నుంచి బయటపడదాం అనుకున్నారో, ముఖ్యంగా కాలర్స్ ఎవరైతే మనకు ఫోన్ చేశారో వాళ్ళకి నేను చెప్పిన రెమెడీస్ బాగా పనిచేయాలంటే కనుక ఈ రోజు నేను చెప్పే రెమెడీ కూడా వాళ్ళు చేసుకుంటే నేను చెప్పిన పరిహార క్రియలు వాళ్ళకి తొందరగా యాక్టివేట్ అవుతాయి. సో అదేంటంటే మీకు దగ్గరలో గల శివాలయానికి వెళ్ళండి అమ్మా. 5:30 తర్వాత అంటే 6 to 6:30 మధ్య ప్రదోష కాలంలో కుంకుమ తీసుకుని సామ్ అని రాయండి. అక్కడ సామ్ అని రాసి దాని చుట్టూ ఒక పుష్పం కింద వేసి దాంట్లో ప్రమిద పెట్టి ఎరుపు రంగు ఒత్తి వేసి దీపం వెలిగించండి. దీపం వెలిగించేటప్పుడు మహాదేవ 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 అని ఒక 11 సార్లు అనుకోండమ్మా. ఎవరైతే ముఖ్యంగా ఈ పని చేస్తారో వాళ్ళకి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ప్రదోషకాలంలో దీపాలు వెలిగించడం ద్వారా ఇది ధ్వజస్తంభం దగ్గరైనా వెలిగించవచ్చు, లేదా నందీశ్వరుడి దగ్గర కానీ, లేదా చండీశ్వరుడి దగ్గర కానీ. అంటే శివ అభిషేకం జలం బయటకు వచ్చే ప్రదేశం ఉంటుంది, చండీశ్వరుడు ఉంటాడు యోగ సాధనలో, అక్కడ కానీ. సో ఈ రోజున అక్కడ సామ్ అని రాసి, సామ్ అన్న బీజాక్షరాన్ని రాసి దాని చుట్టూ రౌండ్ చేసి కుంకుమతోటి అలా కమలాలు వేసినట్టుగా పసుపుతో కానీ కుంకుమతో కానీ వేసి దాంట్లో మనకి ప్రమిద పెట్టి ఎరుపు రంగు ఒత్తి వేసి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా పర్వాలేదు చేసి ఆ కార్యక్రమం చేస్తున్నంతసేపు దీపం వెలిగేంత వరకు కూడా, వెలిగించేటప్పుడు కూడా మహాదేవ 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 అనుకుంటూ చేయండి. ముఖ్యంగా మన కాలర్స్ ఎవరైతే రెమెడీలు పొందారో వాళ్ళు చేస్తే కనుక ఈ వైబ్రేషన్ ద్వారా వచ్చిన రెమెడీస్ తొందరగా వాళ్ళ మీద యాక్టివేట్ అయ్యి వాళ్ళకి మంచి మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. మరి చూసారు కదండి, ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నా కానీ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందాలి అనుకుంటే గురువుగా చెప్పిన పరిహార మార్గాన్ని చేయండి, తప్పకుండా మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వారి అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోగలరు. గురుగారు ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. అలాగే గురువారం, శుక్ర, శని, ఆదివారాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అందుబాటులో ఉంటారు. ఆయా ప్రాంతాల ప్రజలందరూ కూడా గురుగారిని వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే ముందుగానే అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్క్రీన్ మీద కనపడుతున్న వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోగలరు. అలాగే గురుగారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార, సంతాన, జాతక, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురుగారు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, జమాలజీ, జియోపతిక్, స్ట్రెస్ రిలీవ్ థెరపీ, క్రిస్టల్ థెరపీ, పిరమిడ్ థెరపీ, కలర్ థెరపీ, రుద్రాక్ష థెరపీ, స్వరయోగ, ఫెంగ్ షుయి, టారో, పెండ్యులన్ డౌజింగ్, ఆరా స్కానింగ్, చక్ర హీలింగ్ మొదలైనటువంటి శాస్త్రాల ద్వారా మీకు చక్కని నివారణ, చక్కని పరిష్కార మార్గాలను మీకు తెలియజేస్తారు. మా పూజ టీవీ ప్రేక్షకులకు అందించి వారికి ఉన్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి దివ్య దృష్టి కార్యక్రమం. మరి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.